పూర్వకాలంలో నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ ఊరికి పోతే ఆ వ్యక్తి గురించి చెప్పేటోళ్ళు. వాడు అవును. మంచోడా, చెడ్డోడా, వాని గుణం ఎలాంటిది, వానికి తాగే అలవాటు ఉందా లేదా, వాని మీద కేసులు ఉన్నాయా లేవా అనేది మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడున్న సమాజంలో వ్యక్తి పుట్టడం ఒక దగ్గర, చదువుకోవడం ఒక దగ్గర, ట్రైనింగ్ ఒక దగ్గర, జాబ్ ఒక దగ్గర. హ్మ్. మళ్ళీ ఇవి కూడా రాష్ట్రాలు, దేశాల మధ్యలో ఉన్నాయి. హ్మ్. ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఒక ఒక 25 ఇయర్స్ గడిపిన యొక్క వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది సోర్స్ వైపు. హ్మ్. సో అప్పుడు ఏం చేస్తున్నారు మనల్ని, వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఎక్స్చేంజ్ మీద పెళ్లి చేసేస్తున్నారు. మాకు ఇంత ఓకే. ఆస్తుంది అనో, లేకపోతే నాకు ఇంత జీతం వస్తానో, లేకపోతే నాకు అది ఉందనో, నాకు ఇది ఉందనో, లేకపోతే రోగాలు దాచిపెట్టో, లేకపోతే ఇంకోటి దాచిపెట్టో, లేకపోతే పెళ్ళైంది దాచిపెట్టో, లేకపోతే లేచిపోయింది దాచిపెట్టో, ఏదో ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టి వీళ్ళకి తెలియదులే, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారులే, వీళ్ళు మనకు తెలవనోళ్ళు కదా, ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అవుతుందిలే అని ఒక ధైర్యంతో, తెలవకుండా మేనేజ్ చేస్తాను ఒక ధైర్యంతో ఇన్ఫర్మేషన్ని దాచి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అంటే ఒక హ్మ్. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో పాస్ ఆన్ కావటం లేదు. ఓకే. ప్రొఫైల్స్ చూసి పెళ్లి చేస్తున్నారు. హుహు. ఆ దాంతో ఏమవుతుంది, ఆ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుంది అంటే ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒక ఇంటి కింద నివసించే క్రమంలో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా, నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే, దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుందని అబద్ధం అంటావు. కానీ సేమ్ అబద్ధం ఒక ఇంటి కింద ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ కాలం దాయలేము. హుహు. దాయలేము దాన్ని. బయటకొచ్చేస్తది ఏదో ఒక రోజు. బయటకు వచ్చేస్తుంది. హ్మ్. ఒక ఒంటరిగా పోయి ఒక వ్యక్తికి ఒక విషయం చెప్పడం వేరు, దాన్ని ఒకటే ఇంట్లో కూర్చొని నిరూపించడం వేరు అనేది చాలా కష్టం.